అక్కలందరూ కిందికి రండి. పార్టీ తమ యొక్క మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని అమలు చేయడం కోసం త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తామని మన యొక్క రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారిని కూడా 2 రోజుల క్రితం కలిస్తే త్వరలోనే ప్రకటన రాబోతుంది, ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున తెలంగాణ ప్రజాప్రభుత్వానికి, ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్బాబు గారికి, వివేక్ గారికి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా యొక్క ఫోరం నాయకులు రావడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఉద్యమకారుల ఫోరం నాయకులు ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని అమలు చేస్తూ ఉద్యమకారుల బంధువుగా మారిందని కూడా ఈ సందర్భంగా మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పదే అంటున్నాడు, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటానే ఇలా ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని మీరు అమలు చేస్తే 20 కాదు 30 సంవత్సరాలు ఉండేటట్టు చూసుకునే బాధ్యత మేము తెలంగాణ ఉద్యమకాలం తీసుకుంటాం. ఇలా రేవంత్ రెడ్డి ఉద్యమకాల బంధువుగా మారినందుకు కూడా ప్రతి ఒక్క ఉద్యమకారుడు ధన్యవాదాలు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తే హామీలు అమలుని లేట్ చేయొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ చిమా శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఫౌండర్ చైర్మన్. సత్యన్ రావణ్ ఉండదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞత సభ తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి జిల్లా నుండి ఈరోజు తరలి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే అతి తక్కువ టైం అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తంలో తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులు తరలి వచ్చినందుకు మరొకసారి పేరు పేరున మా రాష్ట్ర కమిటీ తరఫున కానీ జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇదివరకు మాట్లాడిన మా రాష్ట్ర చైర్మన్ గారు చెప్పినట్టు, ఎందుకంటే ఈ మధ్యలోనే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ప్రెస్ మీట్ లోపల ఏం చెప్పారు అంటే, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేస్తున్నామని శుభ సూచకంగా చెప్పడం తెలంగాణ ఉద్యమకారులకు శుభ పరిణామం అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ సందర్భంగా ఇంకొకటి కూడా, ఎందుకంటే మొన్న హైకోర్టులో 8 వారాల లోపు తప్పకుండా ఉద్యమకారులకు ఏదో మనకు 250 గజాలు కానీ పింఛను కానీ తప్పకుండా ఇవని కూడా హైకోర్టులో కూడా ఒక పిల్లేసిన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు అదొకటి కూడా శుభ పరిణామం. ఇవన్నీ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, గతంలో తెలంగాణ ఉద్యమకారులు ఏ విధంగా 14 సంవత్సరాలు పోరాటం చేసి అల్పేరుకర్ పోరాటం చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఒక్కొక్కరు ఆర్థికంగా మొత్తం ఆస్తులు అమ్ముకొని విద్యార్థులైతే వాళ్ళ చదువులను పూర్తిగా తునప్రాణంగా పెట్టి వ్యాపారాలు నష్టపోయి అన్ని వర్గాల ఆధ్వర్యంలో తెలంగాణ సాధించి ఆంధ్ర పాలకుల మెడలు వంచింది వాస్తవం. ఆ ఫలితాలు గతంలో ముఖ్యమంత్రి, మాజీ మంత్రి వారుగా ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా గౌరవ్ కేసీఆర్ గారు తప్పకుండా చేసేది ఉండే, అవన్నీ విస్మరించిరనే మనం వాళ్ళను తెలంగాణ ఉద్యమకారుల పాత్రతోనే వాళ్ళు మాత్రం ఏమైరో మనందరికీ తెలుసు. ఇప్పుడు మేము ఒక్కటే కోరుతున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అయ్యా మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఏవైతే 250 గజాలు ఉందో, లేకుంటే పింఛన్లు ఉందో, బస్ పాస్ ఉందో అవే అడుగుతున్నాం తప్ప వేరే అడుగుతలేవు. ఇంకొకటి కూడా, ఎందుకంటే గౌరవ తెలంగాణ ఉద్యమకారులకు, ఎందుకంటే మీరందరూ కనుక ఒక కమిటీ వేసినట్టయితే మనందరం కూడా మనకు భావి తరాలకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే, గతంలో మనం తెలంగాణ మనకు మొత్తం బ్రిటిష్ వాళ్ళ మీద ఎవరైతే రజాకారుల మీద పోరాటం చేస్తున్నారో వాళ్ళను మనం ఫ్రీడమ్ ఫైటర్గా గుర్తించారో
తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించినట్టే భావితరాలకు మన తాతలకు, మన తాత పోరాటం చేసిండు, మన తండ్రి పోరాటం చేసిండు, మన అన్న పోరాటం చేసిండు, మనందరూ కూడా ఆ కమిటీ వేసి గుర్తించి ఏదో ఆగస్టు 15th నాడో లేకుంటే 26 జనవరి నాడో ఏదన్నా అక్వైర్ నాడు కనుక అక్కడ కనుక తెలంగాణ ఉద్యమకారులకు గుర్తించినట్టయితే భావితరాలకు తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి మేము ఇంకొకటి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు మా సీనన్న ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల తరఫున తప్పకుండా నిర్వీర్యంగా హైదరాబాద్ కేంద్రంగా కావచ్చు, జిల్లా కేంద్రాలలో కావచ్చు పాదయాత్రలు చేసినాం, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేసినాం, కలెక్టర్ల ముందు ధర్నాలు చేసినాం. అన్నీ కూడా మాకు రావాల్సిన ఏవైతున్నాయో మా సీనన్న ఆధ్వర్యంలో ప్రతి పోరాటం చేసిన ఫలితమే ఇవన్నీ కూడా. ఈ సందర్భంగా ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ఈ ప్రభుత్వానికి తెలిసి మాకు హక్కులు సాధించిన దానికి చెప్పక తప్పదు. రానున్న రోజులలో ముఖ్యంగా ఎవరైతే మాకు ఇవ్వవలసింది ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఇస్తారు, ముఖ్యమంత్రి వర్యులు ఇస్తారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమకారులు వాస్తవంగా కూడా మొన్న మేము కలిసినప్పుడు ఫోన్లో కూడా మాట్లాడినప్పుడు సంజయ్ రెడ్డి గారు తప్పకుండా తెలంగాణ ఉద్యమం కొరకు మీరు ఎవరైతే నష్టపోయారో మీ నమ్మది బాధ్యత నాది అని కూడా గౌరవ పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. అదేవిధంగా నిన్న మాకు శ్రీధర్ బాబు గారు కలిసినప్పుడు కూడా శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారుల శుభ సూచిక. ఒకవేళ కనుక తెలంగాణ ఉద్యమకారులకు ఏదో ఊరిచ్చినట్టు కాకుండా తొందరనే అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయనట్టయితే అదేవిధంగా మా ఫౌండర్ సీనన్న ఆధ్వర్యంలో తప్పకుండా మరొక పోరాటం చేయక తప్పదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నమస్తే, నా పేరు రమేష్ గౌడ్. నేను నగర అధ్యక్షుడిని, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఈరోజు ఉద్యమకారులందరూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి వచ్చేసిన ఉద్యమకారులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఇంత పెద్ద సభను విజయవంతం చేసినందుకు మహా ర్యాలీని అమరవీరుల స్తూపం నుండి మన ఫిలిం భవన్ వరకు అధికంగా వచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అన్ని జిల్లాల నుంచి మన తెలంగాణ ఉద్యమకారులు ఒకే పిలుపుగా చెప్పగానే సీనన్నత్తుండ అంటే ఒక్క పిలుపుతో అందరూ 33 జిల్లాల నాయకులు మన ఉద్యమకారులు వచ్చిండ్రు. వాళ్ళందరికీ పాదావి వందనాలు. మా మాట మన్నించినందుకు మీకు ధన్యవాదాలన్నా. మీరు వచ్చి విజయవంతం చేసిరంటే అది మన విజయం. అది చూపించారన్నా, మన సత్తా మీరు చూపించారన్నా. మీకు అందరికి పాదావి వందనాలు.